అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తెలంగాణ పోలీసులు ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించే ఇప్పటికే 11 మంది మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాంతోపాటుగా నిన్న 2 విచారణకు రావాల్సిందిగా పోలీసులు కోరారు. దాంతోపాటు ఈరోజు కూడా 6గురికి నోటీసులు జారీ చేశారు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈడీ ఎంటర్ అయింది. అసలు ఏం జరగబోతుంది ఈ విషయాలు మనతో మాట్లాడటానికి పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఆయన బీజేపీ నాయకులు, దాంతోపాటు హైకోర్టు అడ్వకేట్. కృష్ణకాంత్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కృష్ణకాంత్. నమస్తే అండి సార్. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఏదో అందరూ నార్మల్గా అందరూ కూడా అనుకున్నారు, ఏదో నోటీసులు ఇచ్చి వదిలేస్తారు, ఏదో నార్మల్గా జరిగిపోద్దని. కానీ ఈడీ ఎంటర్ అయింది అని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి 11 మంది మీద ఎఫ్ఐఆర్ జరిగింది. దాంతోపాటు 2 నిన్న విచారణకు వచ్చారు అని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొక 6గురు కూడా నోటీసులు ఇచ్చారు. అంటే తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, సజ్జనార్ అవ్వచ్చు, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తుంది అనుకోవచ్చా? అవునండి. ఇప్పుడు ఒక్కటేంటంటే నేను నిన్న మొన్న వేరే ఛానల్స్ కూడా మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఈ విషయం మీద. ఇదేంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఇది ఒక మహమ్మారిలా తయారైంది వాళ్ళ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏంటంటే వీళ్ళు ఈ యువత, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ యువత కానీ దానికి అట్రాక్ట్ అయ్యి వీళ్ళు దీనిలో డబ్బులు పెట్టే మాయలో మళ్ళీ దీని నుంచే మళ్ళీ కొత్త ఈ లోన్ యాప్స్ కూడా పాపప్స్ వస్తుంటాయి ఈ గేమ్స్ ఆడేటప్పుడు. సో వీళ్ళు ఇందులో ఓడిపోయిన డబ్బులు లేకపోతే ఇందులో గెలుచుకుందాం అనుకుని మళ్ళీ లోన్ యాప్స్ నుంచి డబ్బులు తీసుకుని ఇందులో పెడతాం మొదలు పెట్టారు. యాదృచ్ఛికం ఏంటంటే ఇప్పుడు ఆ లోన్ యాప్ ఒకటిదే ఉంటుంది, ఆ బెట్టింగ్ యాప్ ఒకటిదే ఉంటుంది. వాడి గేమ్స్ ఆడిపిస్తూ మళ్ళీ వాడి దగ్గర నుంచి వాడి లోన్ యాప్ నుంచి డబ్బులు తీపిచ్చి వీళ్ళతో మళ్ళీ ఇందులో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ లెక్కన వీళ్ళ మళ్ళీ లోన్ యాప్స్ లో డబ్బులు కట్టలేక మళ్ళీ లోన్ యాప్స్ ఏమైనా లీగల్ వా అంటే అవి కూడా ఇల్లీగల్వే అవన్నీ కూడా. ఆ ఇల్లీగల్ కంపెనీస్ అవన్నీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నాయి క్లియర్ గా. ఇవాళ రోజు ఆర్బీఐ వెబ్సైట్ లోకి వెళ్తాయండి మీరు. ఆర్బీఐ గైడ్ లైన్స్ లో క్లియర్ గా ఏవి లోన్ యాప్స్ అప్రూవ్డ్ ఉన్నాయో ఆర్బీఐ అప్రూవ్డ్ అని క్లియర్ లిస్ట్ ఉంటుంది. సో దాని నుంచి తీసుకుంటేనే సేఫ్టీ. అలాంటి లోన్ యాప్స్ వల్ల ఏంటంటే లీగల్ లోన్ యాప్స్ వల్ల మీ యొక్క గ్యాలరీని, మీ యొక్క పర్సనల్ కాంటాక్ట్స్ ఇవన్నింటిని అది అడగదు అది. కానీ ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మీరు అది డౌన్లోడ్ చేయగానే మీ యొక్క కాంటాక్ట్స్ ని యాక్సెస్ తీసుకుంటుంది. అది గ్యాలరీ, మీ ఫొటోస్, మీ వీడియోస్, ఎవ్రీథింగ్, మీ పర్సనల్ డేటా అంతా అది యాక్సెస్ తీసుకుంటుంది. దాని తర్వాత అది మిమ్మల్ని డబ్బులు తీసుకునే విధంగా అలౌ చేస్తుంది అనమాట. సో యువత కానీ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరికీ అవి తెలియక ఇష్టం వచ్చినట్టు డౌన్లోడ్ చేసుకుని వాటి నుంచి డబ్బులు తీసుకొని దాని తర్వాత అవి తిరిగి కట్టలేక ఆ ఏజెంట్స్ వాడు ఎక్కడో ఢిల్లీలోనో, నోయిడాలోనో, లేకపోతే ఇంకెక్కడో గురుగావ్లోనో ఎక్కడో కాల్ సెంటర్స్ ఉంటాయి. వాళ్ళు ఇంకా ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళ కాంటాక్ట్స్ కి మీరు కనుక డబ్బులు కట్టకపోతే మీ కాంటాక్ట్స్ అందరికి ఫోన్ చేస్తాము, నీ ఫొటోస్, నీ కుటుంబ సభ్యుల ఫొటోస్ మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెడతాము, ఇలాంటివన్నీ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అవి తట్టుకోలేక ఇవాళ రోజు మీరు చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చచ్చిపోయారు. దగ్గర 1000 మంది చనిపోయారు. 100% చాలా మంది చచ్చిపోయారండి, సూసైడ్ చేసుకుంటున్నారు. అన్నింటికి కారణం ఏంట్రా అంటే ఇవాళ రోజు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి ఏంటంటే కొద్దిగా 1 లక్ష ఫాలోవర్లు, 2 లక్షల ఫాలోవర్ ఉండేసరికి వీళ్ళు ఈ ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేయడం, వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రమోట్ చేయడం వల్ల దానివల్ల వీళ్ళకున్న ఫాలోవర్స్ రీచ్ ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫాలోవర్స్ అందరూ వీళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్నారు, ఇది మంచి ప్రోడక్ట్ అనుకొని వాళ్ళ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా బలైపోతున్నారు. సో ఇవాళ రోజు వాళ్ళు చూసుకోవాల్సింది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కానీ, సెలబ్రిటీసే కానీ, చిన్న పెద్ద అన్ని రకాల సెలబ్రిటీస్ చూసుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు ఏం ప్రోడక్ట్స్ని ఎండోర్స్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ నిజంగా అసలు ఇండియాలో లీగల్ ఎంటిటీ అనేది దాని రిజిస్ట్రేషన్ కరెక్ట్గా అయిందా, అది అసలు నిజమైన కంపెనీ ఉందా లేదా, అసలు ఏం ఆలోచించకుండా మీరు ఒక సెలబ్రిటీ అయినప్పుడు మీ కామన్ సెన్స్, అది ఒక చిన్న కామన్ సెన్స్ ఏంటది కామన్ సెన్స్, మీకు లీగల్ టీమో లేకపోతే ఎవడో అడ్వకేట్ ఉంటాడో అతను పట్టుకొని సార్ ఈ అగ్రిమెంట్స్ ఇలా అని చూడండి, ఇలా పలానా ఏజెంట్ వచ్చాడు పలానా కంపెనీ నుంచి వీడు నన్ను ఇట్లా ఎండోర్స్ చేయమన్నాడు, ఇది కరెక్టా కాదా, ఇవి లీగల్ ఎంటిటీ అనేది అసలు నిజంగా రిజిస్ట్రేషన్ ఇండియాలో అయ్యిందా, ఇది మంచి కంపెనీ అయినా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోకుండా ఎవడో ఒకటి వచ్చి డబ్బులు ఇస్తానగానే మీరు ఎండోర్స్ చేసేస్తే దాని పర్యావసనం ఇలానే ఉంటుంది వాళ్ళ రోజు. తప్పకుండా మీ సెలబ్రిటీస్ అందరు తప్పులు చేశారు, దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్ అండర్ లా. వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ కేసులు పెట్టాల్సిందే. అండ్ ముఖ్యంగా మనం ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఎటువంటి కేసెస్ పెట్టాలన్నది కూడా ఉంది. ఇక్కడ ఒకటి క్రిమినల్ సైడ్ ఉంది. క్రిమినల్ సైడ్ ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 420 అంటే ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం 389 అది. సో ఆ క్రిమినల్ 420 కేసు ఒకటి, ప్లస్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 అవి. సో ఇలాంటివన్నీ పెడుతున్నారు వాళ్ళ మీద. సో తెలంగాణ గేమింగ్ యాక్ట్ వర్తిస్తుంది, క్రిమినల్ సెక్షన్స్ బిఎన్ఎస్ 318 వర్తిస్తుంది చీటింగ్ కింద. సో ఇవన్నీ వర్తిస్తాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళ మీద
మనకి సెంట్రల్ గవర్నమెంట్ 2024లోనే క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఓకే. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది ప్రోడక్ట్స్ని ఎండోర్స్ చేయడం లేదు. పిచ్చిగా ఇల్లీగల్ కంపెనీస్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని కానీ, ఇలాంటి లోన్ యాప్స్ని కానీ ఏది పడితే అది మీరు ఇష్టం వచ్చినట్టు ఎండోర్స్ చేయకూడదు. మీరు ఏదైతే ఎండోర్స్ చేస్తున్నారో క్లియర్గా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు ఏ ప్రోడక్ట్స్ని ఎండోర్స్ చేస్తున్నారు అది క్లియర్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు మెన్షన్ చేయాలి. మీరు సెలబ్రిటీస్ అయి ఉంటే ఖచ్చితంగా నా ప్రోడక్ట్, నేను ఈ ప్రోడక్ట్స్ మాత్రం ఎండోర్స్ చేస్తున్నాను క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ప్లస్ మీరు ఏదైతే ఎండోర్స్ చేస్తున్నారో దాని కింద డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి. ఒకవేళ ఇదేమన్నా అటు ఇటు అయితే దీనికి నాకు సంబంధం లేదేమని ఇలాంటి డిస్క్లైమర్స్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి ఎలా అయితే దేర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్స్ అని చెప్పి అవన్నీ చేంజెస్ అని చెప్పి ఉంటాయి కదా అడ్వర్టైజ్మెంట్స్, అట్లా క్లియర్గా మీరు కూడా డిస్క్లైమర్స్ పెట్టుకోవాలి. ఇలా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో వీళ్ళు ఒక్క సెలబ్రిటీని మీరు అది ఫాలో అయినట్టు ఎక్కడైనా కనబడిందండి? అట్లీస్ట్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు అసలు ఏ ప్రోడక్ట్స్ ఎండోర్స్ చేస్తున్నారని ఎవరైనా క్లియర్గా మెన్షన్ చేశాడా? మళ్ళీ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఎందుకు మెన్షన్ చేయట్లేదు? అంటే ఎక్కడో ఒక చోట వీళ్ళ ఫెయిల్యూర్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ గైడ్ లైన్స్ని సెలబ్రిటీస్తో కరెక్ట్గా అవి ఫాలో చేపించేటువంటి వ్యవస్థ కూడా బోత్ సెంట్రల్ అండ్ స్టేట్లో కొద్దిగా ఫెయిల్ అయింది ఆ మెకానిజం. నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి బాధ్యత లేదా? ఇప్పుడు వాళ్ళ ఏరియాలో వాళ్ళ యొక్క సెలబ్రిటీస్, వాళ్ళ లోకల్ సెలబ్రిటీస్ ఎవరైతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళ ఈ తెలుగు స్టేట్స్లో ఉన్న ఇప్పుడు 2 గవర్నమెంట్స్ కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏదైతే ఎండోర్స్ చేస్తున్నారో వాళ్ళ మీద గైడ్ లైన్స్ అవి ఫాలో అయ్యే విధంగా వీళ్ళ మెకానిజం పెట్టాలి కదా. మరి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి ఒక విధంగా. సో ఇవాళ రోజు ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అండ్ ముఖ్యంగా నన్ను అడిగితే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళని అడిగడితే అట్లీస్ట్ ఆ రీచ్ తగ్గుద్ది, ఆ జనాల ఫాలోవర్స్ వాళ్ళ రీచ్ తగ్గి అట్లీస్ట్ వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి లోన్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడము, బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవడం తగ్గుద్ది. కానీ అదొక్కటే కాదు, అదొక్కటే సొల్యూషన్ కాదు. జనాల్లో అవేర్నెస్ రావాలి, ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఒకటి ఆర్కే గారు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ అనేది ఒక ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆల్గోరిథమ్స్ ద్వారా ఇవన్నీ పుట్టిస్తారు ఈ కంపెనీస్. ఈ కంపెనీ అనేది అసలు ఒరిజినల్గా ఇది ఇక్కడ ఉండదు ఇండియాలో. ఇది అయితే ఎక్కడో చైనాలోనో, హాంకాంగ్లోనో, మలేషియాలోనో ఎక్కడో కూర్చుంటాడు వాడు అక్కడ దేశస్తుడే ఉంటాడు. వాళ్ళు చేస్తారు ఇవన్నీ ఇల్లీగల్ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ, ఈ లోన్ యాప్స్ కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు కనిపెడతారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ లోకల్గా ఒక ఏమైనా ఏజెంట్ని పెట్టుకుంటారు, వాళ్ళు ఒక కాల్ సెంటర్ ఏజెంట్ వాళ్ళని పెట్టుకుంటారు, వాళ్ళు చిన్న ఆన్ పేపర్ ఒక చిన్న రిజిస్ట్రేషన్ చేసి. సో వాళ్ళతో ఇదంతా నడిపిస్తారు. కానీ అసలైన కల్ప్రిట్ వాడిని అక్కడ పట్టుకోవాలంటే మీరు అక్కడ ఈ ఆల్గరిథంని క్రాక్ చేయాల్సి వస్తుంది, ఈ సోర్స్ కోడ్ని పట్టుకోవాలి. ఇవన్నీ పట్టుకునేసరికి ఇవన్నీ వాడు ఎక్కడ చైనాలోనో హాంకాంగ్లోనో తేలుతాడు వాడు. సో వాడిని పట్టుకున్న ఒకవేళ ఇమీడియట్గా ఈ ఆల్గరిథం చేంజ్ చేసి ఇమీడియట్గా విత్ ఇన్ 5 minutes కొత్త ఆల్గరిథంతో కొత్త కంపెనీ వాడే మళ్ళీ కొత్త పేరుతో కొత్త కంపెనీని క్రియేట్ చేసేస్తున్నాడు వాడు. ఓకే. సో దీన్ని పట్టుకోవాలంటే నాట్ జస్ట్ ఈ సెలబ్రిటీస్, ఇప్పుడు ఈ సోషల్ మీడియా సెలబ్రిటీస్ కానీ ఈ మిగతా ఏదైతే మనం మాట్లాడుకుంటే ఇవన్నీ ఫస్ట్ ఆర్ సెకండ్ చాప్టర్స్ మాత్రమే. ఇది ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ ఇది. సో ఆ మూలాలని మనం అటాక్ చేయాలంటే నేను రూట్ కాజ్ని మనం పట్టుకుంటే అప్పుడు కంప్లీట్గా ఇది నిర్మూలించవచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటివన్నీ. సార్ దాంతోపాటు ఒకటి అంటే వాళ్ళు చెప్పటం, నిన్న ఎవరైతే విష్ణుప్రియ దాంతోపాటు టేస్టీ తేజ వాళ్ళు రావాల్సింది, టేస్టీ తేజ వచ్చారని తెలుస్తుంది. బట్ విష్ణుప్రియకి సంబంధించి శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష వాళ్ళు మాట్లాడతాం ఏంటంటే అసలుకి విష్ణుప్రియకి ఎఫ్ఐఆర్ అంటే ఏంటి తెలియదు, వాళ్ళకి ఏం తెలియక చేశారు, కొంచెం సమయం అడిగామని చెప్తున్నారు. కరెక్టే. అక్కడి వరకు అయితే తెలియక చేసిపోతే దానికి ఎలా గైడ్ లైన్స్ ఉంటుంది, ఏముంటుంది, తెలిసి చేసినా తెలియజేసినా కానీ తప్పే. దాంతోపాటు ఎవరైతే భయ్యా సన్నీ యాదవ్ మాట్లాడుతూ నేను ఒక వీడియో చేస్తే 60,000 వ్యూస్ కూడా రాలేదు, నేను ఎలా బతకాలి ఏంటి అని మాట్లాడతాడు. హర్ష సాయి అంటాడు నేను చేయకపోతే ఇంకొకటి చేయడు. అంటే వాళ్ళ బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు కూడా ఎవరైతే సజ్జనర్ గారు ఫిట్ చేశారో ఆ వీడియోస్ అన్నిటిని కూడా, అంటే వాళ్ళు ఇంకా పశ్చాత్తాపం లేదు అని చెప్పి అనుకోవచ్చా, లేకపోతే మేమేం చేసినా కానీ మమ్మల్ని ఎవరేమనరు అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఎలా చూస్తారు ఏం సార్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నాకు లా తెలియదు, చట్టం తెలియదు, అందుకే నేను చేసేసాను ఇప్పుడు వచ్చా అంటే అది అసలు ఎక్స్క్యూజే కాదు. డెఫినెట్గా లీగల్గా దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్. ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు వాళ్ళ మీద ఏ సెక్షన్స్ పెడితే వర్తిస్తాయి అవి కంపల్సరీ ఆ ప్రకారంగా లీగల్గా, క్రిమినల్గా వాళ్ళ మీద ప్రాసిక్యూట్ అవ్వాల్సిందే. అవి కాకుండా నేను చెప్పినట్టు కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 దాని ప్రకారంగా కూడా వీళ్ళు ఇంటర్మీడియరీస్ అంటారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ లాంగ్వేజ్ ప్రకారం ఇంటర్మీడియరీస్ అంటారు. సో అందులో వీళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ని, ఇల్లీగల్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇంటర్మీడియరీస్ కింద దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్. దాంట్లో హెవీ ఫైన్స్, అంటే 50 లక్షల వరకు ఫైన్లు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
అందులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఐటీ యాక్ట్ సెక్షన్ 79, ఐటీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 79 ప్రకారం కూడా ఓకే. సో దాంట్లో కూడా సెక్షన్ 3B ప్రకారం ఎగ్జంప్షన్ ఉంది. అంటే ఎగ్జంప్షన్ అంటే ఏంటి, ఎలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ సెక్షన్ 3B ప్రకారం వీళ్ళు ఇలాంటివి ఏమైనా చేస్తే, ప్రమోట్ చేస్తే, వీళ్ళ నాలెడ్జ్లో ఉండి కూడా ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వీళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు, వీళ్ళ మీద హెవీ ఫైన్స్ వేయచ్చు అని చెప్పి ఐటీ యాక్ట్ 79 ఏం చెప్తుంది అంటే ఇలాంటి ఇంటర్మీడియట్స్కి సంబంధం లేదని చెప్తుంది. కానీ అదే ఐటీ యాక్ట్ 79లోనే ఒక క్లాజ్ ఉంది సెక్షన్ 3B అనేది, అదేమో ఎగ్జంప్షన్. అంటే వీళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు ఈ సెక్షన్ ప్రకారం. వీళ్ళు ఒకవేళ తెలిసే ఇవన్నీ చేస్తున్నారు ప్లస్ రిపీటెడ్గా చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద హెవీ ఫైన్స్ 50 lakhs వరకు పడవచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళని కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కొన్ని రోజులు బ్యాన్ కూడా చేయొచ్చు. అసలు ఈ అడ్వర్టైజ్మెంట్లో కాదు, వీళ్ళు అసలు ఏ యాడ్స్ కూడా చేయడానికి వీలు లేదు. ఒక 1 year నుంచి 3 years వరకు బ్యాన్ కూడా విధించవచ్చు వీళ్ళ మీద. సో ఇలాంటి శిక్షలన్నీ ఉన్నాయి వీళ్ళ మీద. అదేమో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ఐటీ యాక్ట్ కింద అవి ఉన్నాయి. ఒక పక్కన క్రిమినల్ సైడ్ ఉన్నాయి. ఇలా వీళ్ళ మీద చాలా రకరకాల కేసులు పెట్టచ్చు. ఇప్పుడు వచ్చి నేను రాను, నాకు తెలియక చేశాను, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడని అలాంటివి చేస్తే దోస్ వీడియోస్ విల్ బి, అలాంటి వీడియోస్ ఏమైనా చేస్తే వీళ్ళు డెఫినెట్గా ఇన్ ద కోర్ట్ ఆఫ్ లాలో వీళ్ళకి అగేన్స్ట్గా ఇంకా యూజ్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇంకా సివియర్ శిక్షలు పడే విధంగా ఉంటాయి ఛాన్సెస్ అప్పుడు అలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు వీళ్ళు చేస్తే మీడియా ముందు వచ్చి. ఓకే, సంబంధం లేకపోవడం ఏంటంటే ఇప్పుడు చేసిన దాని తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం లేకపోగా, అండ్ నేను ఇదే వేరే ఒక డిబేట్ లో కూడా ఇదే చెప్పడం జరిగింది. ఇన్ కేస్ నేను చెప్పేది ఏంటంటే అసలు వీళ్ళతోనే ఇప్పుడు ఎలా అయితే మనం ఒక సినిమా థియేటర్కి వెళ్తే ముందు ఒక యాంటీ టొబాకో యాడ్స్, డ్రింక్ అండ్ డ్రైవ్ యాడ్స్ మీద సెలబ్రిటీస్ ఎట్లయితే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారో, ఎవరైతే వీళ్ళు ప్రమోట్ చేస్తారో వీళ్ళతోనే ఇప్పుడు పనిష్మెంట్ కింద ఇలాంటి యాడ్స్ చేయాలి. నేను తప్పు చేశాను, దయచేసి నేను ఎండోర్స్ చేసినవన్నీ మీరు ఇంకా మర్చిపోండి, ఇంకోసారి మీరు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ జోలికి వెళ్ళకండి, నాకు బుద్ధి వచ్చింది, మీరు ఇలాంటివి చేసినందుకు నన్ను క్షమించండి, మీరు దయచేసి నా ఫాలోవర్స్ ఎవరైనా సరే వీటిని డౌన్లోడ్ చేయకండి అని చెప్పి వీళ్ళకి ఇంకా రివర్స్ ఇలాంటి యాడ్స్ చేయాలని అడిగితే అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి వస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఫాలోవర్స్ వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఐ సే. ఓకే, అంటే శిక్షలు వస్తే కొంతమంది మాట్లాడుతున్నారు, ఎవరైతే యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి కూడా మనం మాట్లాడుతున్నారు, అంటే ఎక్కువ దీనికి సంబంధించి ఒకళ్ళు చేసినా కానీ శిక్షలు కఠినంగా లేవు కాబట్టి వీళ్ళందరూ ఎలాగో చేసేస్తున్నారని కూడా. అంటే నిజంగా ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి, ఎలాంటి శిక్షలు పడి ఎక్కువ సంవత్సరాలు కూడా జైల్లో ఉండే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి? అంటే దీంట్లో జనరల్ ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈ 420 ఏదైతే చీటింగ్, ఇప్పుడు వీళ్ళ వల్ల వాళ్ళు చీటింగ్ చేయబడ్డాము, మా వీళ్ళని నమ్ముకొని మేము వస్తే మేము డౌన్లోడ్ చేస్తే మాకు ఇక్కడ మోసపోయాం, మాకు ఇదైంది అని చెప్పి వాళ్ళు అనుకుంటే సో డెఫినెట్గా అక్కడ చీటింగ్ సెక్షన్ వర్తిస్తుంది. సెక్షన్ 318 ఆఫ్ BNS, ఒకప్పుడు 420 అది. సో అలానే వీళ్ళ వల్ల మేము మోసపోబడ్డాం. అండ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ నేను చెప్పినట్టు ఇందాక సెక్షన్ 3 and 3A, సెక్షన్ 4 ఇవి కూడా వర్తిస్తాయి. సో వాటిలో కూడా ఫైన్లు పడతాయి. అట్ ద సేమ్ టైం వాటిలో జైలు శిక్ష కూడా 6 నెలల నుంచి సంవత్సరం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ మిగతా ఇది ఐటీ యాక్ట్ సెక్షన్ 79 కానీ వీటిలో కూడా వీళ్ళు ఏమైనా ఉల్లంఘనలు చేస్తే ఇంకా సివియర్గా వీళ్ళు ఇంకా ఇట్లాంటి మాటలు ఇలాంటివి చేస్తే అందులో కూడా ఇంప్రిజన్మెంట్ 3 ఏళ్ళ వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి కాకుండా వీళ్ళ మీద హెవీ ఫైన్స్ పడతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళని బ్యాన్ చేస్తారు. ఈ యాడ్స్ కదా ప్రపంచంలో ఏ యాడ్స్ చేయకుండా పనికి రాకుండా అయిపోతారు 3 ఏళ్ళ వరకు. అలాంటి శిక్షలు పడితే ఇంకా పెద్ద శిక్ష అన్నట్టే కదా, వీళ్ళ రెవెన్యూ పోయినట్టే కదా. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ పనిష్మెంట్ ఉంది. అలాంటి బ్యాన్స్ విధిస్తే వీళ్ళ మీద అలాంటి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ పనిష్మెంట్. అండ్ ఇవి కాకుండా ఇంకా ఇలాంటివి చేస్తే వీళ్ళు ఇంకా ఈ ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష కూడా ఇంకా పెద్దగా 7 ఏళ్ల వరకు కూడా చేసే ఇలాంటి ఇంకా కఠినమైన శిక్షలు వస్తే మంచిదే. అలాంటివి వస్తే మంచిదే. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న లాస్లో అయితే అలాంటివి లేవు, అంత కఠినమైన శిక్షలు లేవు జైలు పరంగా. కానీ హెవీ ఫైన్స్, బ్యాన్ ఇలాంటివి అయితే ఉన్నాయి. ఓకే, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు కాబట్టి అనుకుంటాం. కానీ మేమర్స్ పేజెస్కి సంబంధించి మేమర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే మనిషి కనిపించడం ఎవరో చేస్తారు, వీళ్ళకి కూడా శిక్షలు ఉన్నాయా మేమర్స్ కూడా ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే? అంటే కంపల్సరీ అసలు బెట్టింగ్ యాప్సే మన తెలుగు రాష్ట్రాల్లో ఇల్లీగల్ అండి. అసలు మనకి లీగల్ కావాలి. సో అలాంటప్పుడు ఎవరు చేసినా ఏదైనా కానీ ఇట్స్ ఇల్లీగల్. సో మేమర్స్ చేసినా ఎవరు చేసినా అది ఇల్లీగల్. వాళ్ళని కూడా ప్రాసిక్యూట్ చేసి వాళ్ళని శిక్షలు వేయచ్చు వాళ్ళ మీద. కానీ మీరు అన్నట్టు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, ఫేస్లెస్ ఉంటారు. బట్ ఎనీవేస్ త్రూ దేర్ సోర్స్ కోడ్ అండ్ త్రూ దేర్ IP అడ్రసెస్ దాన్ని బట్టి వాళ్ళని పట్టుకొని సైబర్ క్రైమ్ బ్యూరో అందుకే ఉంది మనకి. సో సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళకి కంప్లైంట్స్ ఇస్తే పలానా మీమ్ పేజెస్ ఇలా ప్రమోట్ చేస్తున్నాయని ఎవరైనా మీరు కానీ నేను కానీ కంప్లైంట్ చేస్తే సో సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళు వాళ్ళ IP అడ్రసెస్ ద్వారా వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించవచ్చు, అలా చేయొచ్చు. ఓకే సార్, ఒక వాదన ఉంది మీరు కూడా, ఎందుకంటే బీజేపీ నాయకులుగా ఉన్నారు, దాంతోపాటు సీనియర్ అడ్వకేట్ మీరు హైకోర్టులో. ఎవరైతే చిన్న చేపలైనా అంటే ఎవరో టేస్టీ తేజ వాళ్ళకైతే మీరు నోటీసులు ఇస్తారు. చాలామంది ఉన్నారు, అంటే విజయ్ దేవరకొండ అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, లేకపోతే రాణా అవ్వచ్చు, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ఇలా పెద్ద పెద్ద ఫేసెస్ కూడా ఉన్నాయి. అంటే చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుందా, లేకపోతే
వీళ్ళని కూడా పిలిపించి వీళ్ళు కూడా కేసులు ఉంటాయనేది కూడా వాదన జనాల్లో ఉంది. ఏం చెప్తారు మీరు? 100% చట్టం ఎవరికి చుట్టం కాదండి, అందరికీ సమానమే చట్టం. సో డెఫినెట్లీ పెద్ద యాక్టర్స్ ఉన్నా, చిన్న యాక్టర్స్, నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే చెప్పాను, చిన్న సెలబ్రిటీస్ అయినా, మధ్యంతరం సెలబ్రిటీస్ అయినా, పెద్ద సెలబ్రిటీస్ అయినా, ఎవరైనా సరే ఈక్వల్గా దే విల్ బి ప్రాసిక్యూటెడ్ అని. సో డెఫినెట్గా ఒకవేళ వాళ్ళు నిజంగానే అలాంటి యాడ్స్ కానీ లేకపోతే అలాంటి ప్రోడక్ట్స్ కానీ ప్రమోట్ చేస్తుంటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా లీగల్ నోటీసెస్ ఇవ్వాలి, అండ్ దే షుడ్ ఆల్సో బి ప్రాసిక్యూటెడ్. డెఫినెట్లీ దే హ్యావ్ టు బి. ఎస్.